వానాకాలం సంబంధించి అయినప్పటికీ ఒక్కొక్కసారి మనకు నీటి సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అట్లాంటి క్రమంలో ఎట్లాంటి విత్తనాలను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది? వరి విత్తనాలకి నీటితోటి వరి కూరగాయలు ఏదైనా కానీ రైతులు అర్థం చేసుకోవాల్సిందంటే విత్తనం ఇప్పుడు కూడా మొక్కకి నీటి ఆవిరి కావాలి, వాప్సా అది క్రియేట్ చేస్తే చాలు. కానీ రైతు ఏం చేస్తారంటే వరి అనగానే కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టాలి, ఇంచుమించు 2-3 అంగుళాల నీళ్ళు ఎప్పుడు పెట్టాలనేటువంటి కారణాలు చెప్తూ ఉంటాడు. దానికి ప్రధాన కారణం వచ్చేసి ఒకటి పూర్తిగా అవగాహన లేకపోవడం, నీరు ఎక్కువ పెట్టాలనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో వాళ్ళకి తరతరాలుగా చెప్తా ఉన్నారు వాళ్ళకి. రెండవది కలుపు సమస్య వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ నీళ్ళు పెట్టే అవకాశం వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా ఆరుతడి పద్ధతిలో మనం పండిస్తే వరిలో కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చు మనకి. ఒకవేళ నీటిని కంట్రోల్ చేసుకునే విధానాలు ఏమున్నాయి? ఒకవేళ నీటి అందుబాటు లేకపోతే, నీరు అందుబాటు లేకపోతే వాటిని కంట్రోల్ నీరు ఒకటి ఇప్పుడు ఈ వరిలో కూడా ఆరుతడి పద్ధతిలో చేస్తే కనుక సుమారుగా వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్గా వాడేటువంటి వాటర్లో 100% వాళ్ళు 100 లీటర్స్ వాటర్ వాడితే శ్రీవారి పద్ధతిలోకి వచ్చేసరికి అది 25 లీటర్లకే సరిపోతుంది మనకు. సో 25 లీటర్ల వాటర్ తోటే మనం దాన్ని అంటే ఒక 1000 లీటర్లు వాడే చోట 250 లీటర్ల వాటర్తో మనం చేసుకోవాలి. ఇలా శ్రీవారి పద్ధతి చేసుకోవడం. అదే కూరగాయలు లాంటివి వచ్చాయనుకోండి, తప్పకుండా వాళ్ళు డ్రిప్ చేసుకోవాలి. తర్వాత కూరగాయలు ఇటువంటి హార్టికల్చర్ పంటలకైతే మల్చింగ్ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ గడ్డిని ఏదైతే మనం తీసి పడేస్తామో ఆ గడ్డిని మల్చింగ్ చేసి అక్కడ మనం డ్రిప్ ద్వారా వాటర్ ఇచ్చి ఆ డ్రిప్ పైన మనం మల్చింగ్ చేసినట్లయితే ఆ తేమ ఎక్కువ కాలం ఉంచడానికి మనకు అవకాశం ఉంటుంది. ప్లస్ చాలామంది హార్టికల్చర్లో గొప్ప విషయం ఏంటంటే ఎండుగడ్డిని మనం మల్చింగ్ చేయాలా. ఈ ఎండుగడ్డిని మల్చింగ్ చేయడం వల్ల ఎండుగడ్డికి మీరు ఎప్పుడైనా చూడండి, తెల్లవారుజామున మనం ఎండుగడ్డి వామ దగ్గరికి వెళ్తే అది నీటి బిందువులతో ఉంటుంది అనమాట. సో ఎండుగడ్డికి ఆ వాతావరణం ఉన్నటువంటి గాలిలో ఉన్నటువంటి నీటిని ఒడిసిపట్టే గుణం ఉంది. సో ఇట్లా మల్చింగ్ చేసుకొని మనము మొక్కకి నీరు అందించవచ్చు.